ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరిస్తుంటే అందుకు భిన్నంగా విద్యాధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకరు విద్యాశాఖ ఉన్నతాధికారులుగా మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ నియమ నిబంధనలు ఉల్లంఘించి నాంపల్లి మండలం నుండి చింతపల్లి మండల పరిధిలోకి కుర్మేడు పాఠశాలకు డిప్యుటేషన్పై వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరిస్తుంటే అందుకు భిన్నంగా విద్యాధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. నాంపల్లి మండల పరిధిలోనే చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఒకరు విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు ఉన్నాయంటూ నియమ నిబంధనలు ఉల్లంఘించి నాంపల్లి మండలం నుండి చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు పాఠశాలలకు డిప్యుటేషన్పై వెళ్లినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా చింతపల్లి మండలం కిష్టరాయన్పల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ అక్కడి నుండి బదిలీపై చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలలో విధుల్లో నియామకమయ్యారు. గురువారం ఆ ఉపాధ్యాయురాలు చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలలో విధులకు హాజరు కాకుండా చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు పాఠశాలలో విధులకు హాజరవుతున్నట్లు చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు వెల్లడించారు. నాంపల్లి మండల విద్యాశాఖాధికారి గురువారపును సత్య న్యూస్ ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి మౌఖిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలను డిప్యుటేషన్పై కుర్మేడు ప్రాథమిక పాఠశాలలకు పంపినట్లు తెలిపారు. సత్య న్యూస్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతిని వివరణ కోరగా తాను ఎవరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా వారి ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, తాను ఎవరికి మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ ఆదేశాలు జారీ చేయలేదని, అలాంటి డిప్యుటేషన్లు తన దృష్టికి రాలేదని చరవాణి ద్వారా తెలియజేశారు. గుట్టు రట్టవడంతో మండల విద్యాధికారి మరియు ఆ ఉపాధ్యాయురాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన తీరును కప్పిపుచ్చుకోవడానికి రాత్రికి రాత్రే ఆ ఉపాధ్యాయురాలను మండల విద్యాధికారి పిల్లల సంరక్షణ నిమిత్తం కొరకు శుక్రవారం నుండి 15 రోజులు సెలవు మంజూరు చేయడం జరిగిందని సత్య న్యూస్కు వివరణ ఇచ్చారు. ఈ తతంగమంతా చూస్తుంటే విద్యాశాఖ అధికారులు తమ ఇష్టానికి నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారుల పేర్లను అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వారిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి తక్షణమే శాఖపరమైన చర్యలు గైకొని వృత్తికి న్యాయం చేయలేని వారిని విధుల నుండి తొలగించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారికి చరవాణి ద్వారా ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇద్దరికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నట్లయితే విధులలో ఉండాల్సినటువంటి నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఈ వీరిద్దరి ప్రమేయం మేరకే పక్క మండలానికి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇద్దరు అధికారులు మాత్రం మాకేం తెలియదు, మేమే పంపలే అంటున్నారు. అలాంటి సందర్భంలో తిరిగి అదే ఉపాధ్యాయురాలను మళ్ళీ చిట్టంపాడులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకే తీసుకురావాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఇక నుండైనా సరే ఇలాంటి అవకతవకలు జరగకుండా, ఉపాధ్యాయులు వారి ఇష్టారీతిగా వ్యవహరించకుండా ఆ పిల్లలకు విద్యాబోధన చేసేలాగా చూడాలని, పేద విద్యార్థులకు ఒక శాపంగా మారకూడదని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఉంటుందనేది చూపించాల్సిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలని నిర్వీర్యం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. నాంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్నాము. మనము 2
నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన బదిలీలలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయురాలు వచ్చారు. అందులోంచి ఒక ఉపాధ్యాయురాలు చింతపల్లి మండలము కురుమేడు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు విధులు నిర్వహించడానికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం తెలిసింది. ఈ సమాచారం పైన నాంపల్లి మండల పరిధిలో పనిచేయాల్సిన ఉపాధ్యాయురాలు చింతపల్లి మండలానికి ఎలా వెళ్ళిందా అని మేము ఎంఈఓని వివరణ కోరగా మాకు డిఈఓ నుండి మౌలిక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని డిప్యుటేషన్ పైన పంపించినామని చెప్పి మండల విద్యాధికారి గురువారావు తెలిపారు. ఇదే విషయమై మేము డిఈఓని ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు మేము ఎలాంటి మౌలిక ఆదేశాలు ఇవ్వలేదు, లిఖితపూర్వకంగా కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు, డిప్యుటేషన్ల ప్రక్రియ అనేది నా వద్దకు రాలేదు కాబట్టి నాకు ఎలాంటి విషయం తెలియదు, అలాంటిది ఏమైనా ఉంటే మా వద్దకు తీసుకురండి అని చెప్పారు. ఇదే విషయాన్ని మేము మళ్ళీ గురువారావుతో మాట్లాడగా విద్యాశాఖ అధికారి గురువారావు గారు ఇటు విషయమై బయటకు పొక్కడంతో దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నిన్న గురువారం రోజు జరిగినటువంటి ఈ తతంగం అంతాను రాత్రికి రాత్రే ఆమెను అదే ఉపాధ్యాయురాలని చైల్డ్ కేర్ లీవ్ కింద మళ్ళీ ఒక 15 రోజులు లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న మొత్తము ఆమె చిట్టంపాడు పాఠశాలకు రావడం లేదు అనే అంశం పైన మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఈరోజు ఉదయానికి వాళ్ళు విధుల్లోకి వస్తారని చెప్పారు. తీరా చూస్తే ఈరోజు కూడా రాకపోయేసరికి ఏమైందో అనే విషయాన్ని సత్యన్యూస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆమె చైల్డ్ కేర్ లీవ్లలో ఉన్నారు, 2వ తారీఖు వరకు ఆమె విధులకు రావాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పదంలో పెట్టి పేద విద్యార్థులకు విద్యాబోధన నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఈ తప్పుడు మార్గాలను ఎన్నుకొని వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అదే ప్రాంతంలో ఇక్కడ విద్యాబోధన చేస్తామని చెప్పడం జరుగుతుంది. చింతపల్లి మండలం నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయురాలు మళ్ళీ తిరిగి చింతపల్లి మండలానికి వెళ్ళడము హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు విద్యాశాఖలో చూసినట్టయితే మాకు చెప్పే వాళ్ళే లేరు, మా పైన ఎవరు ఎలాంటి అజమాయిషీ లేదు అనే విధంగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనము కొన్ని విషయాల్ని ఆలోచించినట్టయితే దీనికి పూర్తి కారణము మండల విద్యాశాఖ అధికారి గురువారావు గారే అనేది స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎందుకనగా మనము జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వలన ఆఫ్ చేయమని స్టార్ట్ చేసుకో